జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏజీ ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమించడంతో ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచారు. 2014లో టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మాగంటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటన్నారు కేసీఆర్. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏఐజీ ఆసుపత్రిలో పలువురు బీఆర్ఎస్ శ్రేణులు మాగంటి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. హరీష్ రావు, కేటీఆర్, మాధవరం కృష్ణారావు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్న ఎన్టీ రామారావుతో తిరిగాడు. నేను ఆయన ఎన్టీ రామారావుతో తిరిగాము. టీడీపీలో 30 సంవత్సరాలు పనిచేశాం. ఇంట్లో వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పనిచేశాం. మంచి స్నేహితుడు ఉండే. నా స్నేహితుడు పోవడం అనేది బాధాకరం. అందరికన్నా ఎక్కువ హైదరాబాద్ నగరంలో నాకే పెద్ద స్నేహితుడు ఉండే. మా ఇద్దరి మధ్యలో మంచి స్నేహితం ఉండేది. అసలు ఆయన పోవడం అనేది మాకు బాధ కలుగుతాం. హైదరాబాద్లోని హైదర్గూడలో 1963 జూన్ 2న కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు జన్మించారు మాగంటి గోపీనాథ్. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి ఇంటర్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయనకు భార్య సునీత, ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు.